ప్రస్తుతం మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. హేమ గారు, అంటే ఈరోజు జరిగినటువంటి చర్చ కావచ్చు, తర్వాత రేపు మీరు అంటే షెడ్యూల్ ఏమనుకోవచ్చు, రేపే ఆఖరి కౌన్సిల్ కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు మా డివిజన్లలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికైతే మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము. అండ్ దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కేటీఆర్ గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద కౌన్సిల్లో ఎట్లా మాట్లాడాలి ఏంటి, ఇంకా వేరే వేరే అంశాలు కూడా తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది, అంటే డిస్కషన్ చేయడం జరిగింది. అది ఒక్కటే కాకుండా వచ్చే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్సే కానివ్వండి, బీసీ అంశమే కానివ్వండి, మరి పార్టీకి ఏవైతే పిలుపునిస్తారో వాటి కూడా పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాంటి ఎన్నో అంశాలు మాకు మీటింగ్లో డిస్కషన్ చేయడం జరిగింది. అవి కాక ఇది రేపు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్, ప్లస్ 2 months తర్వాత మా టర్మ్ అయిపోతుంది. దాని తర్వాత ఎవరు అడిగేటోళ్ళు ఉండరు ప్రజల పక్షాన. సరే, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, పవర్లో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్నే ఉండి ప్రశ్నిస్తూనే ఉంటుంది. సో రేపు ప్రశ్నించే ఏదైనా కూడా అధికారికంగా రికార్డ్ అయి ఉంటుంది. సో అధికారికంగా అధికారులు చెప్పే సమాధానం కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా మేము వేసే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం ఉండాలని కోరుకుంటున్నాం. లేని పక్షాన సేమ్ లాస్ట్ టైం లాగా పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని బయటికి పంపించేసి మళ్ళీ జబ్బలు జరుచుకొని మేము మంచిగా ఏమంటారు చాలా గొప్పగా కౌన్సిల్ని నడిపించుకున్నామని మళ్ళీ మేయర్ గారు ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటారని అనుకుంటున్నాం. అండ్ మేడం, ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ చీరలు ఇవ్వడం అనేది కూడా జరిగింది కదా మహిళలకి. సో అప్పుడు చీరలు ఇవ్వలేదని చెప్పేసి మీరే తిట్టారు మన ఛానల్లోనే. ఇప్పుడైనా పొగుడతారా? అంత మంచి చీరలు మంత్రులు కూడా కట్టుకునే బాగున్నాయి అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా. సో సంతోషం అండి, ఇప్పటికైనా కూడా మేల్కొని లాస్ట్కి బతుకమ్మ చీరలు ఇందిరమ్మ జయంతికే ఇవ్వడం జరిగింది. సో ఏదో రకంగా మహిళలకు చీరలు వచ్చినాయి. కానీ దాంట్లో కూడా వాళ్ళు ఏం చెప్పారు, అందరికీ చీరలు ఇస్తామన్నారు. ఏ మహిళను వద్దాం, ప్రతి ఇంటికి మహిళలకు చీరలు ఇస్తామని చెప్పినాం. కానీ గ్రౌండ్లో అధికారులు ఏం చెప్తారు, ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మాత్రమే, గ్రూప్లో ఉన్న సభ్యులకు మాత్రమే ఈ చీరలు అనేది అందుతాయని చెప్పారు. అయితే నా డివిజన్కే సంబంధించి ఇప్పటిదాకా నాకు తెలిసిన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక 6 నుంచి 7,000 మంది దాకా ఉంటారు. ఇప్పుడు మా డివిజన్లో ఇప్పటిదాకా ఎవరికి చీరలు రాలేదు. ఎందుకు రాలేదంటే ఇంకా మా దగ్గర స్టార్ట్ పెట్టలేదు. మరి అన్ని చీరలు వచ్చినాయా అమ్మ, అందరికి వచ్చినాయా సరిపోయేంత అంటే లేదు, 2,000 3,000 మాత్రమే వచ్చినాయి. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలా? ప్లస్ ఇంకా మనిషికి 2 చీరలు ఇస్తా అన్నారు, ప్లస్ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. మరి ఆ 2 చీరలతో పాటు లాస్ట్ ఇయర్ చీరలు కలుపుకుంటే మనిషికి 4 చీరలు రావాలా? మరి అవన్నీ ఎటు పోయినాయి? అంటే నీ అవసరానికి ఎప్పుడు అంటే ఏ టైంలో ఎప్పుడు ఇవ్వాలనేది వాళ్ళకి కరెక్ట్గా తెలుసు. మొన్నటి బతుకమ్మ చీరలు ఇవ్వమని చెప్పినాం, మేము ఇంద్రమ్మ చీరలు అడగలే, బతుకమ్మ చీరలు అడిగినాం. సో అవి ఇవ్వకుండా ఇంద్రమ్మ చీరలు ఇస్తా అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? మేబీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు నీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారేమో అని తెలంగాణ రాష్ట్రంలో ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టినాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది పేద మహిళలు ఉంటారు, కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఒక అన్నలాగా కేసీఆర్ గారు ఒక ఆడబిడ్డకి బతుకమ్మ చీర అందించాలా, ఆ బతుకమ్మ సమయంలో ఏదో ఒక రోజు కొత్త చీర కట్టుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలనే ఇంటెన్షన్ తోటి గత 9 సంవత్సరాల పాటు వాళ్ళు చీరలు అందించడం జరిగింది. ఒక్క ఇయర్, అది కూడా ఎప్పుడు స్టార్టింగ్లో ఆ ప్రాజెక్ట్ ఏదైతే స్కీమ్ తీసుకొచ్చినప్పుడు మనకు సమయం లేని టైంలో కేటీఆర్ గారు సూరత్ నుంచి తీసుకొచ్చినాము, ఆ టైంలో మేము చూసుకోలేదు అని వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. అదే అంశాన్ని బేస్ చేసుకొని గతంలో చీరలు బాగాలేదు, వాళ్ళు నేతన్నల చీరలు ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి పాయింట్ పట్టుకొని వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం జరిగింది. 9 ఏళ్ళ పాటు నేతన్నలు నేసిన చీరలు మాత్రమే మేము అందించడం జరిగింది. అది ఒక్క కలర్ ఇవ్వలేదు, వివిధ కలర్లు ఇచ్చి మహిళలకి డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఒక యూనిఫామ్ లాగానే ఉంది, ఒకటే యూనిఫామ్, ఒకటే కలర్, సమ్ లైట్ బ్లూ కలరు, డార్క్ బ్లూ కలర్ మాత్రమే ఆ 2 చీరలే కనిపించడం, మిగతా ఏవి కూడా కనిపించలేదు. సో యూనిఫామ్ లాగా వేసుకోవడం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తులాగా అని వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది తప్ప మహిళలను ఏదో గౌరవించేలాగా, ఏదో మంచి కట్టుకునేలాగా అన్నట్టు. ఇప్పుడు క్వాలిటీ మంచిగా ఉండొచ్చు, వీఆర్ హ్యాపీ, బట్ ఇస్తా అన్నావు కదా, అందరికి ఇస్తా అన్నావు కదా, మరి అందరికి ఎందుకు ఇస్తలే? నువ్వేమో మీడియా దగ్గర అందరికి ఇస్తా అంటావు, కానీ గ్రౌండ్లో వచ్చేసి అధికారులు ఓన్లీ గ్రూప్లో ఉంటాయి. మరి ఆ మాట నిజమా, ఈ మాట నిజమా అనేది నువ్వు కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నావు. అండ్ రేపు జూబ్లీస్లో ఓడిపోయారు, ఖైరతాబాద్లో అన్న ఎలక్షన్స్ వస్తే గెలుస్తారా మేడం? జూబ్లీహిల్స్లో ఎట్లా ఓడిపోయినాం అది కూడా చెప్పాలి, మేము ఏ రకంగా ఓడిపోయినాం అనేది కూడా చెప్పాలి. జూబ్లీహిల్స్లో దొంగతనంగా ఓట్లేసి విపరీతంగా డబ్బులు ప్రజల మీద గుమ్మరిచ్చి ఓటేయక ముందు ఒక ఇది, ఓటేసి వచ్చిన తర్వాత ఇంకొక రేటు, ప్లస్ చీరలు పంపిణీ చేసి, కుక్కర్లు పంపిణీ చేసి, అదే అధికారులని డబ్బులు పెట్టి కొనుక్కొని
ఈసీని కొనుక్కున్నావు, పోలీస్ ఆఫీసర్లను కొనుక్కున్నావు, బీజేపీ నాయకులను కొనుక్కున్నావు. అందుకనే బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేయలేదు ఆడ. క్లియర్గా ఆడ ఇప్పుడు దేశ రాజకీయాలలో సెంట్రల్లో పోతే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరి బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. మరి బహిరంగంగా తెలంగాణలో ఇంత జరుగుతుందని మీ దృష్టికి కూడా వచ్చినప్పుడు, ఈసీకి మేము కూడా తీసుకుపోయి ఫిర్యాదు చేసినప్పుడు మరి మీరు ఎందుకు చెప్తలేరు? మీరు కూడా పోయి సెంట్రల్ నుంచి ప్రెజర్ పెట్టాలి కదా. మరి ఈసీ ఇట్లా దొంగోట్లు సృష్టించిర్రు, ఇట్లా దొంగోట్లు వేపిస్తారు అని చెప్పేసి మీరు కూడా మాట్లాడలేదు. మరి ఒక్క బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు? ఏదో అట్లా ఓడిపోగానే జస్ట్ వాళ్ళు అది ఇచ్చి గెలిచిపోయారు, ఇది ఇచ్చి గెలిపోయారు, ఏదో జస్ట్ మాట్లాడినామా అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోయారు తప్ప దాని మీద గట్టిగా కొట్లాడింది అయితే లేదు. సో బీఆర్ఎస్ పార్టీ నైతికంగా అక్కడ గెలిచింది. అఫీషియల్గా ఈసీ సర్టిఫికేట్ ఇవ్వకపోవచ్చు కానీ ప్రజలు మాత్రం మాకు మంచి తీర్పే ఇచ్చారు. ఖచ్చితంగా రేపు వచ్చే ఏ ఎన్నికలైనా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మాకు నమ్మకం ఉంది. మళ్ళీ ఇట్లాంటి చిల్లరేషాలు వేస్తే మాత్రం దానికి కూడా ఎట్లా బుద్ధి చెప్పాలో ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం.